మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అన్న మీరు ఏ ప్రాబ్లం పైన వచ్చారా? ల్యాండ్ సమస్య అన్న మాకు. ఇది విషయం చూడవచ్చు మనం అందరూ ల్యాండ్ అంటే అన్ని కబ్జాలు అయినాయి. మరి మేము కబ్జా కాలంలో ఉన్నాం, కానీ కబ్జా కాలంలో 4.5 ఎకరాలకు ఉంటే 3.5 ఎకరాలు పట్టాదారి కాలంలో మాకు పట్టా ఇచ్చారన్న. కథ మీద ఏమైంది అంటే, మీరు వాళ్ళు కూర్చొని ఉమ్మడి భూమి కాబట్టి మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే తెగిపోద్దంటే వాళ్ళు పిలిస్తే రావట్లేదు. వీళ్ళు పైసలు తిన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు మొత్తం పైసలు తిని వాళ్ళకి చేసిర్రు. వాళ్ళని రాణిస్తలేరు. ఏమన్నా అంటే కంప్లైంట్ పెట్టబోతే నన్ను బెదిరిస్తున్నారు. ఎవరు మీ దగ్గర ఎమ్మెల్యే ఎవరు? గాదర్ కిషోర్ కుమార్. మరి ఎప్పుడన్నా కలిసినావా? మరి అంతకుముందు కలిసిన నేను. ఇప్పుడు మందుల సామేల్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, అందుకోసమే మేము బయటకు వచ్చినామన్న. వాస్తవానికి ఇంతకుముందు మేము భయపెట్టిస్తే లోపలనే ఉన్నాం, మేము బయటకు రాలేదు. మేము కబ్జాదారు కాలంలో మాత్రం 4.5 ఎకరాలు మా తాతగారి ప్రాపర్టీ ఇక్కడ ఉన్నది, పాస్బుక్ కూడా ఉన్నది, నా ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 4.5 ఎకరాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. 3 ఎకరాలు 5 గుంటలు మాత్రమే మాకు ఇచ్చిర్రు. అంటే మిగతాది ఎకరం 28 గుంటలు ఇవ్వలేదు. ఇక్కడ రికార్డులో మొత్తం కరప్షన్ ఉన్నది. ఇది ఏమైంది, ఎందుకు ఇస్తలేరు అంటే మీరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలని ఎంఆర్ఓ అంటున్నాడు. అంటే మీ పక్క భూములా లేకపోతే మళ్ళీ వాళ్ళ కబ్జానేనా? అది కూడా కబ్జానే. అది కబ్జా ఏం కాదు, రికార్డు మార్పిడి, సర్వే నెంబర్ చేంజ్ చేసి మార్చేసారు. వాళ్ళేమో గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారు, అయినా కూడా మాకు చేసలేరు వాళ్ళు. మరి లోపల ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మీరు ఇచ్చిరా ఇవన్నీ? ఇచ్చిరా జిరాక్స్లు ఇట్లా? ఇవన్నీ ఇచ్చినాము, ఇవన్నీ ఇస్తే చేస్తామని సానుకూలంగానే చెప్పారు వాళ్ళు. మళ్ళీ మీ దగ్గర ఇప్పుడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే వచ్చారో మరి ఆయన కలిసిరా? మరి కలవలేదు ఇంకా. మరి కలిసి ఒకసారి ఆయన కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కూడా ఇక్కడ మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి అవును, అంటే మాట్లాడతారా ఆఫీస్కి పోతే? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంకా పోలేదు, నేను మాట్లాడతాడు పోతే. సాదా బైనమ్మ ద్వారా మాకు బదలాయింపు 1954లో జరిగింది. 64లోనే ఉన్నాం. ఫస్ట్ పట్టాదారు కాలంలో ఉన్నాం. పట్టాదారు కాలం నుంచి భాగపంపకాల్లో భాగంగా మేము 64కి వచ్చినాం. 64కి వచ్చినప్పుడు రికార్డు వెరిఫికేషన్ చేయలేదు. అప్పుడు అదే రికార్డు కొనసాగించారు. ఆ రికార్డులో ఇప్పుడు మాకేమైతే సర్వే నెంబర్ చేంజ్ చేసి 2 ఎకరాలు ఎగస్ట్రా వాళ్ళకి చేసేసారు. అంటే ఇప్పుడు మేము 8 ఎకరాలకు 9.5 ఎకరాలకు 8 ఎకరాల వరకు పట్టా వచ్చింది మాకు. మిగతాది 1.5 ఎకరం పట్టా రాలేదు. ఆ పట్టా ఏమైందంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు కూర్చొని సర్వే నెంబర్ మార్చుకోవాలంటారు. సర్వే నెంబర్ మార్చుకుంటే కబ్జాలు ఎట్లా మార్చుకుంటాం? కబ్జాలలో తేడా వస్తుంది. అయితే వాళ్ళు గవర్నమెంట్ భూమిలో ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. వాళ్ళు అయితే వాళ్ళకు ఉన్నది 10 ఎకరాల 9 గుంటల భూమికి వాళ్ళు 12 ఎకరాలు చేసుకున్నారు. వాళ్ళు అది పరిస్థితి. మనమైతే చూడవచ్చు. ఎంఆర్ఓలు అయితే మరి ఎందుకు సంతకాలు పెడుతురో తెలియదు. వీళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసి అయితే సంతకాలు పెడుతురు, సర్వే నెంబర్లు తారుమారు. ఇది పరిస్థితి. మనం ఇంకా కొంతమందిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాము. అప్పుడు శిస్తు కూడా కట్టినామన్నా మేము. ఆ గవర్నమెంట్కి అప్పుడు కట్టిన శిస్తు పత్రాలు కూడా తీసుకొని వచ్చినాము, సాదా బైనామా కూడా తీసుకొని వచ్చినాము. అయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. 9 సంవత్సరాలు తిరిగి అలసిపోయినాము. ఏమనంటే బెదిరింపులు, లీడర్లు బెదిరింపులు. ఏం రాను మరి నీ స్థాయి ఏంది, నీ స్థాయి తగ్గట్టు ఉండాలి, నువ్వు తిరగొద్దు, తిరిగితే మాత్రం బాగుండదు బిడ్డ అని అంటున్నారు, హెచ్చరిస్తున్నారు నన్ను. అయినా కానీ నేను బయటకు వచ్చిన. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ధైర్యంతో బయటకు వెళ్ళినాను మేము. వాళ్ళది కూడా పోయింది, వాళ్ళ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మరి అక్కడ వాళ్ళ ప్రభుత్వం పోయింది, మళ్ళీ పార్టీలు మారి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది. మళ్ళీ ఉన్న నాయకులంతా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ అదే పని చేస్తారు. వాళ్ళు మళ్ళీ పని కానివారు. సరేనా, థ్యాంక్ యూ. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.